వ్యక్తి కొత్తగా ఒక అందమైన భవనాన్ని కట్టుకుంటాడు. దాన్ని చూసి ఆనందపడిపోతూ ఉంటాడు. ప్రతిరోజు అక్కడి నుంచి వెళ్లే వ్యక్తులంతా దాన్ని పొగుడుతూ అవ్వ ఎంత బాగుంది అనుకుంటూ వెళ్తుంటే అతడు దాన్ని చూసి ఆనందపడుతూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత పక్కన ఒక అంతకన్నా మంచి ఇల్లు కడతారు. అది చూసి ఇతనికి బాధ వేస్తుంది. వచ్చే వాళ్ళంతా ఈ ఇంటిని చూడకుండా ఆ ఇంటిని చూడడం మొదలుపెట్టి దాన్ని పొగుడుతూ ఉంటారు. ఇతనికేమో కడుపు మంట అయిపోతుంది. ఏం చేయాలి అని ఆలోచించి ప్రతిరోజు ఇతని ఇంట్లో చెత్తని తీసుకెళ్లి ఆ పక్కింటి ముందర వేసేవాడు. ఆ పక్కింటి అతను రోజు దీన్ని గమనిస్తూ కొన్ని రోజులు అలాగే వెయిట్ చేశాడు. ఇక చేత కాక ఒక నెల రోజుల తర్వాత ఒక బాస్కెట్ తీసుకెళ్లి ఆ పక్కింటి అతని ఇంటి దగ్గర పెట్టేసి కాలింగ్ బెల్ నెక్కి వచ్చేసాడు. అతడు నేను రోజు చెత్త వేస్తున్నాను కదా, ఆ చెత్తనే తెచ్చి మా ఇంటి ముందర పెట్టింటాడని బాస్కెట్ ఓపెన్ చేసి చూడగా అందులో దాని నిండా యాపిల్స్ ఉంటాయి. అదేంటి యాపిల్స్ పెట్టాడు అని ఒక లెటర్ ఉంటే అది చూస్తాడు. ఈ ప్రపంచంలో మన దగ్గర ఏముంటే దాన్నే ఎదుటి వారికి ఇస్తాము అని దాంట్లో రాసి ఉంటుంది. నీ దగ్గర చెత్త ఉంది కాబట్టి నువ్వు చెత్త ఇచ్చావు అని ఆయన రాస్తాడు. ఇక అతనికి చాలా బాధ వేస్తుంది. చూసారా, ఎప్పుడైనా మనం ఏదిస్తే అదే మనకి ఎలాగోలా తిరిగి తిరిగి మనకే వస్తుంది. అందుకే మనం ఎప్పుడు ఒకరికి మంచి ఇస్తే అది తిరిగి మనకు మంచి రూపంలో మనకు వస్తుంది.